హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ మనోజ్. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోయే లొకేషన్ పేరు వాది దర్బాత్. ఈ వాది దర్బాత్ సలాలా టౌన్కి 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఈ వాది దర్బాత్లో 3 బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఈ వాది దర్బాత్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్లో ఉన్న విశేషాలు ఏంటో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, క్లాక్ టవర్ నుండి టాకా వైపు వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఈ రైట్ సైడ్ కనబడుతున్నది సలాలా గ్రాండ్ మాల్ అన్నమాట. సలాలా గ్రాండ్ మాల్ దాటిన తర్వాత మనకు సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ నుంచి మనం ఫ్రీ రైడ్ తీసుకోవాలి. ఫ్రీ రైడ్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే రౌండ్ అబౌట్ పేరు అల్ మమూరా రౌండ్ అబౌట్. ఈ అల్ మమూరా రౌండ్ అబౌట్ నుంచి ఫ్రీ రైడ్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్ సైడ్ బోర్డు చూసారు కదా, వాది దర్బాత్ వెళ్ళాలంటే మనం రైట్ సైడ్ డైవర్ట్ అవ్వాలి. తర్వాత ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి. దాని తర్వాత ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలి, అంటే స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి మనం. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వెదర్ అన్నమాట. రైనీ సీజన్లో వెదర్ చాలా బాగుంటుంది. ముందు వీడియోస్లో చెప్పినట్టు ఈ రైనీ సీజన్లో టూరిస్ట్ చాలా ఎక్కువ మంది వస్తారు. ఎస్పెషల్లీ అదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అయితే చాలా మంది వస్తారు అనమాట. ఈ రైనీ సీజన్ని ఖరీఫ్ సీజన్ అని పిలుస్తారు ఈ సలాలలో. ఈ ఖరీఫ్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, దాన్ని ఖరీఫ్ ఫెస్టివల్ అని అంటారు. అది కేవలం దోఫార్ స్టేట్లోని సలాలలో మాత్రమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం మనం. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట. ఈ ఖరీఫ్ సీజన్లో అయితే ఈ పార్కింగ్కి చాలా ఇబ్బంది అనమాట, ఎందుకంటే చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ వ్యూ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ మిస్ట్ అనేది మౌంటైన్స్ మధ్య అలా మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత మౌంటైన్స్ అన్నీ కూడా చాలా గ్రీనిష్గా కనబడతాయి. అదర్ సీజన్స్లో అయితే మౌంటైన్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి అనమాట, గ్రీనరీ అనేది ఉండదు. సో ఆ కనిపించి వాటర్ ఫాల్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. దానికన్నా ముందు ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉందండి. ఆ బోటింగ్ పాయింట్ దగ్గర లొకేషన్ అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. జనరల్గా ఈ బోట్స్ అవి కూడా మనకి హాఫ్ అన్ అవర్కి 3 నుంచి 5 రియాల్స్ వరకు ఉంటుందన్నమాట, ఛార్జ్ చేస్తారు. సో బోట్ సైజుని బట్టి కూడా కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ప్రతి టూరిస్ట్ స్పాట్ దగ్గర ఈ రెడీమేడ్ టాయిలెట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, గ్రీనరీ అంతా కూడా అదర్ సీజన్లో అయితే అసలు మనకు కనబడదు. అదంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుంది. సో వాటర్ అనేది కూడా ఉండదు. నేను చూపించబోయి వాటర్ ఫాల్ అది సీజనల్ వాటర్ ఫాల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ బోర్డులో లోపలికి వెళ్ళకూడదని చెప్పి రాసిందనమాట. రైనీ సీజన్స్లో కొన్ని ప్లేసెస్కి వీళ్ళు అలౌ చేయరు అనమాట. ఎందుకంటే మాస్ అంటే నాచు పట్టడం వల్ల ఏమవుతుందంటే స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటర్ ఫాల్ దగ్గరలో కొన్ని లొకేషన్స్కి అలౌ చేయరు అనమాట. బోటింగ్ పాయింట్ దగ్గర లొకేషన్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆ వాటర్ ఫాల్ ని దర్బాత్ వాటర్ ఫాల్ అంటారు అనమాట. సో ఇక్కడ ఫ్లో అవుతున్న వాటర్ అంతా కూడా వాటర్ ఫాల్ నుంచి వస్తుంది అనమాట. సో ఖరీఫ్ సీజన్ కాకుండా మిగతా సీజన్స్ లో ఈ కనిపించే వాటర్ ఫాల్ కానీ ఈ ఫ్లో అవుతున్న ఈ వాటర్ కానీ మనకు అస్సలు ఒక చుక్క కూడా కనబడదు అనమాట, ఎందుకంటే డ్రై అయిపోతుంది. సో ఈ వాటర్ ఫాల్ మనం చూడాలి అంటే ఒక్క ఖరీఫ్ సీజన్లోనే మనకు అది కనబడుతుంది. రీసెంట్గా ఒక పార్క్ ఓపెన్ చేశారండి, దాని పేరు దర్బాత్ పార్క్. అక్కడ వాటర్ ఫాల్స్ని మనం దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్ళకి ఈ వాక్వే నుంచి మనం వాటర్ ఫాల్ వరకు వెళ్ళొచ్చు. సో ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు ఈ సీనిక్ వ్యూస్ అయితే మాత్రం ఫెంటాస్టిక్ అనమాట. ఫోటోషూట్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే కనబడుతున్నారు కదా, లాస్ట్ వరకు నడిచి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో అట్ లాస్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. కాకపోతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం వెళ్ళలేం. ఈ హ్యాండ్ రైల్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ రైల్స్ దాటుకుని అవతలకి వెళ్ళాలంటే వీళ్ళు అలౌ చేయరు అనమాట. సో ఇక్కడ నుంచే ఆ వాటర్ ఫాల్స్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా ఈ వాటర్ ఫాల్ ఎంత బాగుందో. రెయిన్ ఫాల్ ఎంత ఎక్కువగా ఉంటే ఈ వాటర్ ఫాల్ తాలూకా ఫ్లో అనేది ఎంత హెవీగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ షూట్ చేసిన వీడియో ఇది. సో లాస్ట్ ఇయర్ రెయిన్ ఫాల్ అనేది కంపేర్ చేస్తే బిఫోర్ లాస్ట్ ఇయర్ తోటి చాలా తక్కువగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ద సలాలా అనమాట. సలాలాని మీరు విజిట్ చేయాలంటే మిడ్ జూలై టు మిడ్ సెప్టెంబర్ అనమాట, అదే బెస్ట్ సీజన్ అది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో దర్బార్ పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.